వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు మధిర, వైరా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైరా ముసలిమడుగు పాఠశాలకు చెందిన 750 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంలు సరిపోవడం లేదని తెలిపారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, విద్యార్థులకు కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఒకే దగ్గర ఉన్న కారణంగా సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వేరువేరుగా ఏర్పాటు చేయాలని కోరారు. వసతి గృహ నిర్వాహకులు జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ చేరింది. పోయిన సంవత్సరం ప్రిన్సిపాల్ మేడం దసరా సెలవులకి వేరే చేస్తామండి, విడుదల చేస్తాం, వేరే చేస్తాం అన్నారు, చేయలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే కలిసిమెలిసి ఉన్నారు. 750 మంది పిల్లలు ఉన్నారు. ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్స్ సరిగా లేవు. బాత్రూమ్స్గా కూడా 4-5 పని చేస్తున్నాయి అంటే వాటర్ సౌకర్యం లేదు. మరి వాటర్ పిల్లలు అలా క్యూలో నిల్చొని పట్టుకొని స్నానాలు చేయాలంటే ఎంతసేపు అవుతుంది? మరి బాత్రూమ్ ఇప్పుడు ఒకవేళ అర్జెంట్ అవుతుంది పిల్లలకి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా? ప్రిన్సిపాల్ మేడం ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపాల్ మేడం కూడా మరి చూడట్లేదు. మాది కనసీరి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం డిస్టిక్. మా పాపకి వైరాలో సీట్ వచ్చింది. వైరాలో సీట్ వస్తే ఇక్కడ రెబ్బవరం హాస్టల్లో వేశారు. ఇక్కడ హాస్టల్లో ఒకే హాస్టల్ కాదంట, ముసలమడుగు, వైరా 2 హాస్టళ్ళు ఉన్నాయి. 2 హాస్టల్లో కలిసి 800 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ 800 మంది పిల్లగాళ్ళకి ఈ చిన్న పిల్లగాళ్ళని ఫస్ట్ 3rd ఫ్లోర్లో వేశారు. ఈ 9th 8th వాళ్ళని 1st ఫ్లోర్ కింద ఉంచారు. పైన ఉన్న పిల్లగాళ్ళు బాత్రూమ్స్ వస్తే అర్జెంట్ వచ్చింది. ఈ 8 మందికి ఒక 4 బాత్రూమ్లు, 4 లెట్రూమ్లు. పిల్లగాళ్ళు వీళ్ళందరూ పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అంత అర్జెంట్ అయి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లగాళ్ళు. స్నానం చేయడానికి కూడా వయసు వచ్చిన పిల్లగాళ్ళు మొత్తం గ్రౌండ్ ఎలాగుంది, ఆ గ్రౌండ్ లో స్నానం చేస్తున్నారు. వంటగదిలో మెస్లో వంట చేసే వాళ్ళలో మగోళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఉంటూ, ఆయన ఏజ్డ్ ఆయనలే కానీ ఎవరైనా మగాయనేగా వయసు వచ్చిన పిల్లగాళ్ళు బయట స్నానం చేస్తున్నారు. సరైన బాత్రూమ్ లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ 2 హాస్టల్లో ఆ భోజనం కూడా సరిగ్గా లేదు. 2 హాస్టల్ పిల్లగాళ్ళు వైరాలో సీట్ వచ్చిన పిల్లగాళ్ళకి వైరా పిల్లగాళ్ళకి హాస్టల్ చూపించాలి ఫస్ట్, తర్వాత ముసలిమడుగోలు చూపించాలి. వాటర్ సౌకర్యం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు పేరెంట్స్ అని మేము వస్తే పిల్లల్ని చూడడానికి సెకండ్ సాటర్డే అని వర్షం ఫుల్ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగినాయి. ఒక్కొక్కళ్ళం వానలో కూర్చొని ఆ నీళ్ళల్లో కూర్చొని మా పిల్లగాళ్ళకి కనీసం ప్రశాంతంగా ఒక ముద్ద తినిపించుకునేది లేకుండా అయింది మా పిల్లలకి. అంత ఘోరంగా ఉంది ఈ హాస్టల్ పరిస్థితి, చాలా కఠినంగా ఉంది. మాకు న్యాయం జరగాలి, మా పిల్లగాళ్ళకి న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగిందాక మేము ఎక్కడి నుంచి లేవం. 4 బాత్రూమ్స్ దొడ్లోకి వెళ్ళి స్నానం చేసే 4. అయితే ఇప్పుడు ఆ పాప బాత్రూమ్ వస్తుంది. ఆ పాప ఎంతసేపు ఆపుకోవాలి? ఇప్పుడు 10 మంది ఉన్నారు లైన్లో. ఆ పిల్ల ఎంతసేపు ఆపుకోవాలి? కడుపు నొప్పి లేకపోతే ఏడుతుంది. నేను అదే నెట్టుకొని పోదాను. బాత్రూంలో పాప ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి? అందుకనే మా పిల్లలకి న్యాయం జరగాలి. ప్రిన్సిపల్ గారు ఖచ్చితంగా ఇక్కడికి వస్తేనే మేము ఇక్కడి నుంచి లేస్తాం, లేకపోతే లేచేదే లేదు. మా టాపులు కూడా లేవు బాత్రూమ్లలో. ఇక్కడ ఆశ్రమం